హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి. పిల్లలు బిజీ. పిల్లలతో పాటు మనం కూడా బిజీ అయిపోతాం కదా! కాకపోతే ఈ వ్లాగ్ అయితే ఇప్పటిది కాదు. కొన్ని రోజుల క్రితం అన్నమాట. అప్పటికింకా హాలిడేసే ఉన్నాయి. సో, అంత బిజీగా అయితే లేను. కాకపోతే ఆ రోజు బిజీ అనమాట. ఎందుకు అంటే ఆ రోజు ఫ్రైడే గుడికెళ్ళాల్సిన పనుండింది. సో, అందుకే ఇంకా వెళ్ళడానికి కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి వచ్చిన తర్వాత వంట చేద్దాము. మళ్ళీ హడావుడిగా ఉంటదనేసి ఇంకా బీట్రూట్ ఫ్రై చేద్దాం అనుకున్నాను. అందుకే ఇంకా తొక్క వెలిచి పెట్టేస్తున్నాననమాట. వచ్చాకైనా కట్ చేసుకోవచ్చు. లేదా ఇంకా ఈ లోపు తినాలి కదా! టిఫిన్ చేయాలి పిల్లలు. నేను వచ్చిన తర్వాత చేస్తా అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఆ పని చేసుకున్నా. ఈ లోపు ఏంటంటే పాలు కలిపి పెట్టేసాను. ఇంక ఈ గులాబ్ జామున్ ఉన్నాయన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టాను ముందు రోజు అమ్మ ఇచ్చింది. అవి తీసి బయట పెట్టాము. మేము వచ్చేసరికి కొంచెం రూమ్ టెంపరేచర్కి వస్తే అప్పుడు ఇద్దాంలే పిల్లలకి అన్నట్టుగా. ఇంకా పాలు అవి చల్లబడితే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం కదా అని చెప్పి చూసుకుంటున్నాను. ఇంక ఇక్కడ అయితే గుడికి వెళ్ళి వచ్చేసాం అనమాట. అంత బిజీ అనమాట హడావుడి. ఇంకా గుడికి వెళ్ళి వచ్చేసాక అప్పుడు మేము వచ్చేసరికి ఏంటంటే ఈ కొరియర్ వచ్చి ఉన్నదనమాట. ఒకవేళ ఎవరు లేకపోతే ఆ గేట్ లోపల పెట్టేస్తారు. సో అదే ఏం వచ్చిందో నాకు తెలుసు, పిల్లలకి తెలియదు కదా. అండ్ వెళ్ళే ముందే చెప్పాను అనమాట, వచ్చాక ఇస్తాను గులాబ్ జామున్ అని చెప్పాను కదా. అందుకే గిన్నెలు పట్టుకుని రెడీ అయిపోయారు ఇద్దరునే. ఒక్క క్షణం కూడా తలుపులు కూడా తీయనివ్వలేదు నన్ను. అలాగ తినేసారనమాట. అందుకే ముందు వాళ్ళకి వేసి ఇచ్చేసేసి అప్పుడు మిగతా పని చూసుకున్నాను. ఇంకా కొరియర్ అయితే వచ్చింది కదా. సో అది ఓపెన్ చేసేద్దాం, మీకు కూడా చూపించేస్తాను ఏంటి అనేది. ఇంకా ఆ రోజు యాక్చువల్గా ఏంటంటే ఒక్కోసారి లేట్ వస్తుంది, ఒక్కోసారి అక్కడ ఇచ్చిన టైం కంటే ముందే వచ్చేస్తారు అనమాట. ఒక్కరోజు ముందే వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇదేనండి గొడుగు అనమాట, అంబ్రిల్లా. పాత అంబ్రిల్లా అయితే భయంకరంగా తయారైంది. అది మళ్ళీ చూపిస్తాను అది కూడా మీకు. అండ్ ఇది ఎలా ఉందో కూడా చూపిస్తాను. భలే ఉంది అసలు, ఎంత పెద్దగా ఉందో. ఇది 3 folds వచ్చింది. చక్కగా హ్యాండ్ బ్యాగ్లో కూడా పట్టేస్తుంది అనమాట. అండ్ ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ లోపల చూసారా బ్లాక్ కలర్తో ఉండింది. సో ఎండలో కూడా వేసుకుని వెళ్ళచ్చు ఎండగా ఉన్నప్పుడు. అండ్ అక్కడ ప్రెస్ చేయడానికి ఉంది. అది నొక్కగానే ఫట్ మన ఓపెన్ అయిపోయింది అనమాట. దాని ఎదురుగా ఎవరైనా ఉన్నారంటే అంత మొహానికి తగులుతుంది, అలాగుంది. అది ఎంత స్పీడ్గా ఓపెన్ అయింది. అండ్ అది ఓపెన్ అవ్వగానే నాకు అర్థమైపోయింది, ఇదేంటి ఎంత తొందర బాబా అనుకున్నాం. మేము ముగ్గురు వచ్చి చూసుకుంటే చక్కగా ముగ్గురు కలిసి నడవచ్చు అనమాట, పర్లేదు. అది లోపల అయితే ఇలా ఉంది. పలచగా అయితే ఏం లేదు, బాగుంది చక్కగా, క్వాలిటీ కూడా బాగుంది. ఇప్పుడు ఇది కొత్తది కదా, అందుకే కొత్త చూపిస్తున్నాను ఎంత పెద్దగా ఉందనేది. తర్వాత అది పాతది కూడా చూపిస్తాను, మీకు ఒక ఐడియా వచ్చింది. ఇంక ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా, అంటే బయటికి ఏమన్నా వెళ్ళడానికి అంటే బండిలో వెళ్ళినప్పుడు రెయిన్ కోట్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడిక్కడ నడవడానికి, మా ఇంటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా నాకు ఆ గొడుగు ఊడిపోయింది అనమాట, పాతది. అది ఇబ్బందిగా ఉంది, పిల్లలు తడిచిపోతున్నారు స్కూల్కి అది తీసుకెళ్ళేటప్పుడు అన్నట్టుగా ఇంకా ఇది తీసుకున్నాను. ఇంకా అమెజాన్లో తీసుకున్నాను అనమాట. అండ్ ఇది ఓపెన్ చేయడం బాగానే ఉంది, కానీ అది ఫోల్డ్ చేసేటప్పుడు మాత్రం అబ్బా ఎంత గట్టిగా ప్రెషర్ ఉపయోగించాల్సి వస్తుంది అసలు. ఇదిగోండి, ఇది వచ్చేసి పాతది అనమాట. ఓపెన్ చేశాను, చూసారుగా లోపల ఎలా అయిపోయిందో. అదే మొత్తం ఊడిపోయింది అనమాట. ఒక 2-3 సార్లు చక్కగా మేమే పెట్టేసుకున్నాము, కానీ తర్వాత ఇంకా గాలికి అట్లాగా మొత్తం ఊడిపోయింది. ఇంకా దాంతో పని అవ్వదని చెప్పేసి ఇది ఇచ్చాను అనమాట. ఇంకా చెప్పాను కదా ఏం చెప్తున్నాను, ఓపెన్ చేయడం బాగానే ఉంది, కానీ క్లోజ్ చేయడం మాత్రం చాలా బాగా బలంగా లాగాలన్నమాట. అండ్ నేను 2-3 సార్లు మీకు చూపిద్దాం కదా అనేసి 2-3 సార్లు ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి ఆ పొట్టకి నా నడుముకి గట్టిగా పట్టుకొని పెట్టేసరికి దెబ్బకి సాయంత్రం నుంచి అటు సైడ్ నొప్పి వచ్చింది. ఏంటి ఇక్కడ నొప్పి వస్తుంది ఏంటని చేపెట్టి నొక్కితే నొప్పి వస్తుంది అనమాట. ఎందుకు వస్తుందా అంటే తర్వాత గుర్తొచ్చింది. చూసారా ఇక్కడ నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఎంత గట్టిగా నొక్కాల్సి వస్తుందో. సాయంత్రానికి తర్వాత గుర్తొచ్చింది అనమాట. పొద్దున్న గొడుగు క్లోజ్ చేశా కదా, అందుకే అనమాట నొప్పి వస్తుందని. 2 రోజుల తర్వాత తగ్గింది. ఇక్కడ నేను ఈ గొడుగు ఓపెన్ చేశానని దాని గొడుగు తెచ్చుకుంది అనమాట. ఇది పిల్లలది చిన్న సైజు, ఇది కూడా చూపిస్తానని చెప్పి, ఇది ఎప్పుడుదో లేండి పాతది, ఓపెన్ చేసుకుంది అనమాట. అది నేను ఏదో చూపిస్తున్నాను కదా అనేసి ఇది కూడా వచ్చేసింది మధ్యలో. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేశాను, మళ్ళీ ఇప్పుడు దానికి బలంగా క్లోజ్ చేశాను అనమాట. మళ్ళీ అవసరం ఉంటేనే కానీ ఓపెన్ చేయకూడదు నాయన అనిపించింది. ఇంకా అందుకే దాన్ని చక్కగా చూపించేశాను కదా మీకైతే ఎలా ఉంది అనేది. చక్కగా అంతా మళ్ళీ
ఫోల్డింగ్స్ ప్రకారం ఓపెన్ చేసి కొంచెం నీట్గా పెట్టి క్లోజ్ చేసామంటే చక్కగా పడుతుంది. లేకపోతే ఎలా ఉన్నదో అలా పెట్టేసామంటే ఆ కవర్లో పట్టదు కదా, అందుకే నీట్గా చేసుకుని అప్పుడు పెట్టేశాను. ఇంక ఇదేంటంటే గుడి చూపిస్తున్నా కదా, ఇంక ఇది ఈవినింగ్ అనమాట. యాక్చువల్గా రోజు మేము వెళ్దాం అనుకునే గుడికి అయితే వెళ్ళలేదు. అనుకోకుండా అసలు ప్లాన్లో లేని గుడికి అయితే వచ్చాము. ఇక్కడికి రావాలని ఎప్పటి సంవత్సరం నుంచి అనుకుంటున్నాను నేను. ఇది రాజమండ్రిలోనే ఉంది. సంవత్సరం క్రితం కట్టారు. సంవత్సరం మరి 2 ఏళ్ళు అయిందో తెలియదు, కానీ ఎన్ని రీల్స్లో చూసానంటే ఇన్స్టాగ్రామ్లో అసలు రాజమండ్రిలో ఇంత మంచి టెంపుల్ ఇంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు అనేది తెలుసు, కానీ వెళ్ళలేదన్నమాట. ఇప్పటికి టైం వచ్చింది, అది కూడా అనుకోకుండా. అలాగే మీకు కూడా చూపించేస్తున్నాను, చూసేయండి మరి. ఇంక ఈ గుడి వచ్చేసి ఏంటంటే ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి టెంపుల్ అనమాట. అంటే ఉజ్జయినిలో ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పి అక్కడ రాసి ఉంది. సేమ్ అలాగే అని. నాకు ఉజ్జయిని అయితే ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అలాగే ఉందా లేదా అనేది. ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి చెప్తున్నాను అనమాట ముందే. లోపల విగ్రహం కూడా అట్లనే ఉండిందనమాట. నేను మామూలుగా యూట్యూబ్లో ఉజ్జయిని గురించి కొడితే సేమ్ అట్లనే వచ్చింది. ఇంకా చుట్టూ మాత్రం భలే ఉన్నాయి నిజంగా. ప్రతి ఒక్క దేవతామూర్తి విగ్రహం కూడా ఉంటుంది అనమాట. చూసారు కదా, స్టార్టింగ్ వినాయకుడి దగ్గర నుంచి అందరూ ఉంటారు, దేవుళ్ళు అందరూ ఉన్నారు. శివపార్వతుల నుంచి అందరూ అనమాట. చూస్తూ ఉండండి, చూపిస్తాను మీకు, పెట్టాను. ఎంత బాగుందంటే అస్సలు లోపలికి వెళ్ళాం కదా, టైమే తెలియలేదు అసలు మాకు ఎంత టైంకి వెళ్ళాము. అలా చీకటి పడేదాకా, అదేంటి చీకటి పడిందని టైం చూసుకుంటే 8 కూడా అయిపోయింది. మేము వెళ్ళింది 5:15, 5:30 ఆ టైంకి వెళ్ళాం అనమాట. అసలు టైం తెలియలేదు. అండ్ చాలా బాగుంది అసలు గుడి అయితే. ఎంత బాగుంది, ఎంత నీట్గా ఉందో. పక్కనే గోదావరి, ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా అసలు నిజంగా. ఇలా నిచ్చెనలాగా ఉన్నాయి కదా, దాని మీద ఎక్కి అక్కడ వరకు ఎక్కి వెలిగిస్తారు అనుకుంటా. శ్రీ పార్వతీదేవి అమ్మవారు. దండం పెట్టుకో తేజ. జగన్మాత, బాలా త్రిపుర సుందరి, గాయత్రి. దండం పెట్టుకో లోహిత. అబ్బా కదపకో. అన్నపూర్ణాదేవి, లలిత త్రిపుర సుందరి, గౌరీదేవి. తేజ, లోత ఉన్నారా? చేయి పట్టుకో. అన్నయ్య నువ్వు చేయి పట్టుకొని ఉండండి ఇద్దరు. జస్ట్ అదే, నా చేయి కాదు. చెప్పేంటి అమ్మా? అమ్మవారి పేర పైన ఉంది, చదువు. అక్కడ ఉంది చూడు పైన. ఇక్కడ అక్కడ ఉంది, చదువు. ఏంటి? శ్రీ గౌరీదేవి. దమ్మ తేజు, చెల్లి చేయి పట్టుకో. మాత, దత్తాత్రేయ స్వామి. రే దండం పెట్టుకోండిరా సాయిబాబా. బుక్కు దిక్కింద దిగి ఒకసారి వస్తారులే అలా. ఇంక ఈ గుళ్ళో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే, మనకి ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామివారి టెంపుల్లో ఎలా అయితే భస్మాభిషేకం జరుగుతుందో ఇక్కడ కూడా స్వామివారికి చితాభస్మంతో ఎర్లీ మార్నింగ్ అభిషేకం చేస్తారనమాట. చాలా బాగుంటుంది. దీని పక్కనే మనకి శ్మశానం కూడా ఉంటుంది అనమాట. సో ఆ చితాభస్మంతోనే అభిషేకం చేస్తారు.
आयुष्तेजो दधाति महाकालेश्वर स्वामिने नमः। महाकाल महाराज की जय, महाकाल महाराज की जय, महाकाल महाराज की जय, बोलो महाकाली माता को जय। ప్రతిరోజు ఉదయం చేస్తారంట. యాక్చువల్గా మాకు ఆ వీడియో గుడి టెంపుల్ వాళ్ళే పంపించారు వాట్సాప్లో. ఎందుకంటే మేము వెళ్ళింది ఈవినింగ్, కాకపోతే మేము వీడియో తీయలేదు. అదేంటంటే అందులో ఇంకా ఏమేమి పూజలు, ఎలాంటి అభిషేకాలు చేస్తారు, ఇంకా స్వామివారికి ఇంకేమేమి చేస్తారు కనుక్కుందాం అని వెళ్ళినప్పుడు ఆయన డీటెయిల్స్తో ఒక పాంప్లెట్ను ప్లస్ ఈ వీడియో కూడా పంపించారనమాట. ఇంతకుముందు నేను నార్మల్గా ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా రీల్స్లో చూశాను ఇలాగ చేస్తారు అనేసి, కానీ ఇది ఇక్కడ రాజమండ్రిలో కూడా ఈ గుడిలో కూడా ఇట్లానే చేస్తారని చెప్పి ఆయన పంపించారనమాట. అందుకే మీతో కూడా షేర్ చేశాను. ఎలా ఉందనేది చెప్పండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో స్వామివారి విష్ణుమూర్తి దశావతారాలు అన్ని విగ్రహాలు ఉంటాయన్నమాట. ఎంత బాగుందో నిజంగా. ఇప్పటి వరకు రాజమండ్రిలో ఉండే వాళ్ళు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. అండ్ రాజమండ్రికి దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా చూడకపోతే ఖచ్చితంగా చూడొచ్చు. చాలా బాగుంది టెంపుల్ అయితే. అండ్ ఇది వచ్చేసి ఎక్కడంటే మనకి గోదావరి ఇట్లా గౌతమి ఘాట్ ఉంటుంది కదా, ఆ లైన్లోనే ఉంటుంది అనమాట. అక్కడే అన్ని టెంపుల్స్ చాలా వరకు ఉంటాయి. ఇస్కాన్ టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యి అన్నీ ఉంటాయి కదా. ఇది కొంచెం కొత్తగా కట్టారు కాబట్టి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. గౌతమి ఘాట్ దాటి కొద్దిగా ముందుకెళ్తే మనకు కనిపిస్తుంది టెంపుల్. దీనికి కొంచెం ముందుకి వెళ్తే అక్కడ మనకి శ్మశానం కూడా ఉంటుంది. సో రాజమండ్రి వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది, ఐడియా ఉంటుంది. ఇదైతే ఆ లైన్లోనే ఉంటుంది అనమాట. కొత్తగా కట్టారు, ఎంత బాగుందో నిజంగా తెలుసా. ఇదేంటంటే చుట్టూ మనకి అలాగ దేవతామూర్తులు ఉండి మధ్యలో గుడి ఉంటుంది. అదిగోండి స్వామివారు. ఎలా అంటే 4 ద్వారాల గుండా కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట స్వామివారిని. అండ్ లోపలికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఈ మోడల్ అంతా కూడా మనకి ఏంటంటే అంతా నార్త్ సైడ్ ఇట్లానే ఉంటుంది. మనకి దేవుడిని టచ్ చేయొచ్చు, లోపలికి వెళ్ళొచ్చు, గర్భగుడిలోకి వెళ్ళొచ్చు. కానీ మన సౌత్లో గుడి గర్భగుడిలోకి ఓన్లీ పూజారి గారు మాత్రమే వెళ్తారు, భక్తులకి ఎలవలేదు కదా. బట్ నార్త్ సైడ్ అలా కాదు. ఇక్కడ నేను త్రయంబకేశ్వరంలో చూసా, కృష్ణేశ్వరంలో కూడా చూశాను. స్వామివారి శివాలయంలో ఖచ్చితంగా మనం భక్తులు కూడా వెళ్ళి అభిషేకాలు చేసుకోవచ్చు, పూజలు కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే ఉంది ఇక్కడ కూడా. మరి మిగతా ఇంకేముంటే తెలియదు కానీ అట్లా లోపలికైతే అలౌ చేశారు. మరి కొంతమందిని మేబీ ఒక్కొక్కసారి అలౌ చేయకపోవచ్చేమో, ఏమన్నా ఉత్సవాలు జరిగే టైంలో అట్లాగా. అండ్ దీంతో పాటు మాకు ఇంకొంచెం మంచి ఇంకొక సేవ చేసే భాగ్యం కూడా కలిగింది. అది కూడా చూపిస్తాను మీకు. అండ్ టెంపుల్ అయితే మొత్తం మేము దర్శనం కూడా చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. మేము వరుసగా వస్తూనే ఉన్నాం కదా, 4 వైపులా ఒకేలాగా ఉందన్నమాట అసలు. అదేనండి, చూసారు కదా, స్వామివారికి హారతి ఇచ్చే టైంలో మొత్తం డమరుకము, ఇంకా తాళాలు చాలా ఉన్నాయన్నమాట. చిన్న సైజు ఉన్నాయి, పెద్ద సైజు ఉన్నాయి. ఇంకా అసలు ఎలా ఇస్తారో తెలుసా, అసలు మొత్తం గుడికి 4 వైపులా కూడా తిప్పుతూ అవి వాయిస్తూ ఇస్తున్నారు అనమాట.
లోపల గుడిలో హారతి ఇచ్చేసిన తర్వాత బయటకు వచ్చి ఏంటి సాంబ్రాణి ధూపం అంతా అలాగనమాట మాకు దొరికినాయి. అవి చక్కగా మేము కూడా వెళ్ళి 4 వైపులా వాళ్ళు ఎక్కడెక్కడ ఆగాలో అక్కడక్కడ చెప్పి ఆపి అలా వాయిస్తూ ఉన్నారనమాట. మేము కూడా వాయించాము, బాగా అనిపించింది నాకైతే. సో ఆ రోజు అయితే నిజంగా దర్శనం చేసుకున్నాం, చాలా బాగుంది గుడి. మీరు ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.